సింపుల్ ట్రిక్. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఈ వ్యాపారం చెయ్యడమే కష్టమే అంటూ కూలబడిపోయాడు కూరగాయలమ్మే సూరయ్య. నువ్వు అలా అంటే ఎలా? అలవాటు పడ్డ వ్యాపారం తెలివిగా మసులుకొని అమ్మకాలు కొనసాగించడమే మంచిది. కొత్త వ్యాపారం అయితే అలవాటు పడ్డే వరకు దినదినగండమే అంటూ భర్తను ఉత్సాహపరిచింది భార్య రత్నాలు. నువ్వు అలా అంటున్నావు కానీ గంట నుండి కిలో 40, కిలో 40, కిలో 40 అంటున్నా కొనేవారి సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది ఉసూరుమంటూ చెప్పాడు సూరయ్య. కొద్దిసేపు నువ్వు విశ్రాంతి తీసుకో, నేను అమ్మి పెడతా ఈ కూరగాయలు అంటూ భరోసా ఇచ్చింది రత్నాలు. సూరయ్య నిద్రకు ఉపక్రమించాడు. గంట పోయాక లేచి చూశాడు. కూరగాయలన్నీ అమ్ముడైపోయాయి. నష్టానికి అమ్మేశావా? అనుమానంగా అడిగాడు. లేదు, నువ్వు చెప్పే రేటుకే అమ్మాను. నా తెలివికి పదును పెట్టి పావు కేజీ 10, పావు కేజీ 10 అని అరిచాను. 40 రూపాయల దగ్గర 10 రూపాయలు తక్కువగా అనిపించడంతో బరువు విషయం మరిచి కావాల్సినవి కొన్నారు. అసలు విషయం చెప్పింది రత్నాలు. భార్య తెలివికి మెచ్చుకొని ఆ రోజు నుండి భార్య చెప్పిన మెలకువతో వ్యాపారం చేస్తూ నిశ్చితంగా ఉన్నాడు సూరయ్య. కథ కంచికి, మనం ఇంటికి. షేర్, లైక్, సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం మర్చిపోద్దే, కామెంట్ చేయండి.